మనం పోరాటం చేయకపోతే ఏది రాదు. పోరాటం చేయాల్సిందే. పులి దగ్గరికి పోయి మేకలు అడుక్కుంటే పులి దయదలచదు. పోరాటం చేస్తేనే అవుతుంది. అయితే పోరాటానికి ముందు మనందరి కలెక్టివ్ పొలిటికల్ కాన్షియస్నెస్, ఉమ్మడి రాజకీయ చైతన్యం పునాదిగా ఉద్యమాలు సాగాలి. ఆ తర్వాత ఉద్యమాలు పోరాటంగా మారాలి. పోరాటంగా మారాలంటే మనందరి మధ్యన సంఘీభావం ఉండాలి. సంఘీభావం పునాదిగా పోరాటాలు ఉండాలి. ఒక్కరు పోరాటం చేస్తే సరిపోదు, అందరు రావాలి. దానికోసం మనం చైతన్యం తీసుకొని రావాలి. నేను చివరికి ఒక్క విషయమే చెప్తా. మనం అందరి గురించి మాట్లాడుతున్నాం, కానీ మన అందరికి మూల పురుషులు ఆదివాసులు. ఆదివాసుల హక్కుల గురించి మాట్లాడాలి. దానికోసం ఏం చేయాలంటే చట్టం ఉంది, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉన్నాయి, 1/70 ఉంది, అన్ని ఉన్నాయి. అమలవుతున్నాయా? ఎక్కడ అమలవుతున్నాయి? అమలైతలేవు. ఇప్పుడు పోలవరం కడుతుంటే చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు కుట్రాది. పోలవరం కడుతుంటే 2 లక్షల మంది కోయిలు కొండరెడ్లు నిర్వాసితులవుతున్నారు. 10 మండలాలు మునుగుతున్నాయి. ఇటు పక్క కూనవరం, వరరామచంద్రం, బురుగుపాడు. ఆ 2 లక్షల మంది మునుగు ఎక్కడ పోతారు? వాళ్ళు అందరూ చచ్చిపోతారు. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు కట్టినప్పుడు 142 ఏళ్ళు ఊర్లు పోయినాయి. దాని 40 చెంచుపెంటలు. ఆ 40 చెంచుపెంటల వాళ్ళు ఎక్కడ పోయినో తెలియదు. అందరూ ఆగమైపోయారు, చచ్చిపోయినారు. అందరూ బయటకు వస్తే, అడవి నుంచి బయటకు వస్తే చచ్చిపోతారు. వాళ్ళకి రోజు కనిపించే చెట్టు కనిపించాలి, రోజు కనిపించే పిట్ట కనిపించాలి. అవి లేకపోతే గుండె బగిలి చచ్చిపోతారు. చెట్టే కదా వాళ్ళకి దేవుడు, చెట్టే. ట్రీ వర్షిపర్స్ వాళ్ళు పోతున్నారు. చెంచుల సంఖ్య కూడా 19,000. అప్పుడు 40,000 ఉంటే 1948లో 5 ఏళ్ల కింద 19,000, ఇప్పుడు 14,000 అయింది. రోజు రోజు జనాభా తగ్గిపోతున్నది. మరి గోండుల పరిస్థితి ఎంత అన్యాయంగా ఉన్నది? గోండులు ఎటువంటి పోరాటాలు చేశారు? 1860లో నిర్మల్లో 1000 మంది గోండులను ఉరిదీశారు. 1860లో 1000 మరి ఇక్కడ ఉంది. మేము స్తూపం కట్టించినాం. అక్కడ స్తూపం ఉంది. రామ్జీ గోండు దాని నాయకుడు. ఆ తర్వాత 1940లో కుమరం భీం, తర్వాత మళ్ళీ ఇంద్రవల్లి. ఎన్ని పోరాటాలు జరిగినాయి? ఇన్ని పోరాటాలు జరుగుతుంటే కూడా గోండుల పరిస్థితి రోజు రోజు దిగజారిపోతున్నది. అందుకనే మనము ఇది అమలు చేయాలంటే ఏం చేయాలంటే అందరినీ ఒకటే చివరి మాట చెప్తున్నా, మనం అందరం ఒక యాత్ర చేద్దాం. ఆ యాత్ర పేరు మేండాలేక. గడ్చిరోలి జిల్లాలో మేండాలేక అనే ఊరుంది. ఆదివాసులది, గోండులది. అద్భుతంగా ఉంటది. ఆ ఊరి చివరి ఏం రాసి ఉంటదంటే, ఢిల్లీ మే హమారా సర్కార్, ముంబై మే హమారా సర్కార్, మేండాలేక మే హమ్ సర్కార్, మేమే ప్రభుత్వం. ఈ ఊరికి రావాలంటే ఫారెస్ట్ వాడైనా, రెవెన్యూ వాడైనా, పోలీసు వాడైనా గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోవాలి, గ్రామ సభ అనుమతి తీసుకోవాలి. ఆ ఊర్లో మద్య నిషేధం ఉంది. మద్య నిషేధం ఉంది. ఆ ఊర్లో చెట్లు కొడితే, మద్య చెట్లు, టేకు చెట్లు కొడితే 18 కోట్లు వచ్చినాయి. 18 కోట్లు గ్రామ సభల అకౌంట్లోనే ఉన్నాయి. ఎంత డబ్బులంటే ప్రతి పిల్లగాన్ని అమెరికా పంపి చదివించవచ్చు. పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్, జైరాం రమేష్ ఇద్దరు ఆ ఊర్లు పోవాలనుకున్నారు. మేండాలేక పోవాలనుకున్నారు. మనందరం పోవాలి. అప్పుడు తెలుస్తుంది చట్టం మనకు అనుకూలంగా ఉంది, కానీ అమలైతలేదు. ఎందుకంటే పైన పుల్లు కూర్చొని ఉన్నాయి, ఆదివాసులు కూర్చొని లేరు. అక్కడ ఏం చెప్పారంటే, పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్, జైరాం రమేష్ మీ ఊరికి వస్తామంటే ఆ ఊర్లో మద్య నిషేధం ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళ భాషలు రాశారు కానీ ఇంగ్లీష్లో ఏం తర్జుమా అయిందంటే, 1 of you seems to be alcoholic. మీ ఇద్దరిలో ఒకటి తాగుబోతు. అవర్ విలేజ్ ఈజ్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఫర్ యూ. మీరు మా ఊరికి రావడానికి వీల్లేదు. ముఖ్యమంత్రిని, కేంద్ర మంత్రిని కూడా ఊర్లోకి రాకుండా గ్రామసభ తీర్మానం చేసింది. అంత చట్టం ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ ఊరిలో లోకల్ ట్యాక్స్ 10 రూపాయల సబ్బు ఉంటే 10% ట్యాక్స్ ఉంటే 9 రూపాయలకే అమ్మాలి. అగ్గిపెట్టె గాని, సబ్బు గాని లోకల్ ట్యాక్స్ తీసేసి అమ్మాలి. అంత కఠినంగా అమలు చేస్తున్న వాళ్ళు. చట్టం వాళ్ళకి అనుకూలంగా ఉంది, మనం అమలు చేస్తలేము. అందుకని అందరం ఆదివాసుల తరఫున మేండాలేక పోదాం. నేను పట్టణాల్లో ఉంటాము, మాకు ఏదో సమస్య ఉంటే తట్టుకుంటాం, కానీ ఆదివాసులు ఎట్లా తట్టుకుంటారు? జనాభా రోజు రోజు తగ్గిపోతున్నది. నిజాం కూడా 1,60,000 ఎకరాలు చెంచులకు ఇచ్చిండు, చెంచు రిజర్వ్ అని. ఏమండార్ఫ్ చెప్తే, ఏమండార్ఫ్ పెట్టి వచ్చి చెప్పారు వాళ్ళు. అద్భుతంగా వాళ్ళు చెప్తే ఇస్తే అవన్నీ లాగేసుకున్నారు. తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ సంజీవని ఏడిపించిన వాళ్ళే అట్లా లాగేసుకున్నారు. అందుకని మనం చట్టం అమలు చేయాలంటే మనకు అనుకూలంగా ఉన్న చట్టాలు అమలు చేయరు. వాళ్ళు చేయరు, దొంగలు కదా. ఊరికే మసిపూసి మారేడుకాయ చేస్తారు. వాళ్ళు చేసే అవకాశమే లేదు. అందరు దొంగలు కలిసే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అందరు కలిసే ఉంటారు. వాళ్ళేమో కలిసి ఉంటారు. పగటిపూట చీర్తం, నిన్ను చీర్తం అంటారు. రాత్రి కానీ చీర్స్ అంటారు. అందుకని మనం కూడా అందరం ఏకం కావాలి. ఏకమయ్యి ప్రజలందరూ సంఘీభావంగా ఉండాలి. మళ్ళీ బహుజనవాదమే రావాలి. వాళ్ళు మన మండల్, వాళ్ళది కమండల్ కదా, కమండల్ కాదు, మళ్ళీ మండల్ రావాలి. మండలవాదం రావాలి, బహుజనవాదం రావాలి. అటువంటి కృషి మీద చేస్తే మీకు తోడుంటారని చెప్పి మాటిస్తున్నాను. నమస్కారం.
థ్యాంక్ యూ సార్.